హలో ఫ్రెండ్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వాళ్ళకు సంబంధించి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ అనేది 2024 సంవత్సరానికి ప్రారంభమైంది. మనకు అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా సెల్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ ద్వారానే మీ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కావాలి. ఒకటి ఆధార్ కార్డు, నెక్స్ట్ ఒక ఫోటో, రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకునేటట్లుంటే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, మీరు ఎందుకంటే అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే దరఖాస్తుదారుడు సెల్ ఫోన్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇది యాక్టివేషన్లోనే ఉండాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన అడ్మిషన్లు అనేది మీ ఫోన్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడి ఇస్తే వాళ్ళు మీ మెయిల్ ఐడికి కంపల్సరీగా పంపించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒక పాస్పోర్ట్ సైజ్ అనేది ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. మనకి అడ్మిషన్ చూసినట్లయితే మనకు జూనియర్ కాలేజ్ అడ్మిషన్స్ మాత్రమే ప్రారంభమయ్యాయి ఇప్పుడు. అప్లై చేసేటప్పుడు మీకు ముందుగా ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ ఫోన్ నెంబర్తో ఒక్కసారి మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్తో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెళ్తే మాత్రం ఆ రిజిస్ట్రేషన్ తీసుకోదు. అదేవిధంగా ఒకసారి ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడం అనేది కుదరదు ఫ్రెండ్స్. ఓకే, మీరు జూనియర్ కాలేజ్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకు మన డిగ్రీ మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మీరు ఏ గ్రూప్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, ముందుగా మీకు ఒక ప్రీ ప్లాన్ ఉండాలి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇందులో మనకు తెలుగు మీడియం ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్ మీడియం ఉంటాయి కోర్సులు అనేది. మీరు ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్లో ఏమేమి ఫిలప్ చేయాలి ఉంటే చూసినట్లయితే మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఒక ఫోన్ అనేది తీసుకొని పోవాల్సి ఉంటుంది. నెట్ సెంటర్లోకి వెళ్ళినట్లయితే ఇది ఫోన్లో చేసుకోవడం కుదరదు ఫ్రెండ్స్, దయచేసి మీరు ఫోన్లో చేసుకోవద్దు. అదేవిధంగా మీరు వెళ్తే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. వాళ్ళు కేవలం 100 రూపాయలకు అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ అనేది ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్లికేషన్లో ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది కంపల్సరీగా మీ యొక్క క్యాస్ట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు బీసీఏనా, బీసీబీనా, అదేవిధంగా ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ఆ, అదేవిధంగా ఓసీనా, ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ ఎడిట్ అనేది చేయడం కుదరదు ఫ్రెండ్స్. ఓకే, మీరు అప్లై చేసిన తర్వాత మనకు మీ యొక్క స్క్రీన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఈ షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. షెడ్యూల్ ఓపెన్ అయిన తర్వాత ఆ షెడ్యూల్ ఏంటి అనేది చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు. షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే మీకు ఏ డేట్లో మెరిట్ ప్రకారం లిస్ట్ పెడతారు. మీకు ఆ లిస్ట్లో వచ్చినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఫోన్ నెంబర్ ద్వారా మెసేజ్ రావడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఆల్రెడీ చెప్పాము కదా 10th క్లాస్ ప్రకారమే. అబ్బాయి పేరు, అదేవిధంగా లేదా అమ్మాయి పేరు, తండ్రి పేరు లేదా తల్లి పేరు వాళ్ళిద్దరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి, ఫ్యామిలీ ఫాదర్ ఏం చేస్తారు లేదా గార్డియన్ ఏం చేస్తారు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు హిందూ లేదా ముస్లిం లేదా క్రిస్టియన్ ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా మీరు బీసీఏనా, బీసీబీనా, దాంట్లో ఏంటివి సబ్ క్యాస్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు ఒకవేళ టీటీడీలో ఎంప్లాయీ పిల్లలైతే మీరు అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందుగా మేము డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నంబరు, మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు, ఏ లొకాలిటీకి సంబంధించిన వారు, ఏ విలేజ్, ఏ స్టేటు, ఏ డిస్ట్రిక్టు, మీ పిన్ కోడ్, అదేవిధంగా మీ రేషన్ కార్డు ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్లో. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ మెయిల్ ఐడికి లేదా ఫోన్ నెంబర్కి మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా మీరు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీ ఫోన్ నెంబర్లు తీసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ లేదా ఎన్సీసీ కానీ లేకుంటే క్యాప్ అన ఇలాంటివి ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా ఉంటే మీరు స్పెషల్ కేటగిరీ కింద కంపల్సరీగా ఫిలప్ చేయండి. లేకపోతే మీరు నాట్ అప్లికబుల్ అనేది ఫిలప్ చేసేసి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకు సబ్మిట్ చేసిన తర్వాత మనకు మీరు ఏ కాలేజీలో మీరు
ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆడపిల్లలకైతే ఏ కాలేజ్, మగ పిల్లలకైతే ఏ కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు 10th క్లాస్ మార్క్ లిస్టు, 10th హాల్ టికెట్ 2 కూడా తీసుకెళ్ళండి ఒకవేళ నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే. సో దాంట్లో మనం మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ మీడియం చదివారు 10th క్లాసు, మీ హాల్ టికెట్ నెంబరు, సో మోడ్ ఆఫ్ పాస్, ఫస్ట్ అటెంప్టా కంపార్ట్మెంటలా, సో నేమ్ ఆఫ్ ద స్కూలు, అదేవిధంగా డేట్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్కులకి ఎన్ని వచ్చాయి, మీ పర్సెంటేజ్ ఎంత ఉంది, సో మీకు అదేవిధంగా మీ ఏరియా నుంచి తిరుపతికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది, సో మీరు ఏ స్టేట్లో చదివారు 10th క్లాసు, మీ స్కూల్ పిన్ కోడ్, అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీరు ఎస్ఎస్సి ఇవన్నీ కూడా ఫిలప్ చేసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సో మీరు 10th క్లాస్ స్టడీ అనేది ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది, మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు అనేది మనకు వస్తుంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. సో మీరు 10th క్లాస్ అదేవిధంగా ఎక్కడ చదివారు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఏదైనా సరే సబ్మిట్ చేసే కంటే ముందుగా ప్రతి లైన్ అనేది ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకు కాలేజ్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో కాలేజ్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఒక కాలేజ్ ఉంటుంది. ఆడపిల్లలకి పద్మావతి ఉమెన్స్ కాలేజ్ అండి, మగపిల్లలకి ఎస్వి జూనియర్ కాలేజ్ ఇలాంటివి ఉంటాయి. సో మీరు ఆడపిల్లలు అయితే పద్మావతి కాలేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీ కోర్సులు సంబంధించి ఏమేమి కోర్సులు ఉన్నాయి, మీడియం ఏంటి, మీ హాస్టల్ వసతి కావాలా వద్దా, ఇలాంటివన్నీ మీకు అడుగుతుంది. సో మీరు ఎన్ని గ్రూప్స్ కావాలంటే అన్ని గ్రూప్స్ పెట్టుకోవచ్చు, లేదా మాకు ఒక గ్రూపే చాలనుకుంటే ఒక గ్రూపే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక గ్రూపే కావాలి, ఇంకా ఏ గ్రూప్ వచ్చినా నాకు వద్దు అనుకుంటే ఆ గ్రూప్లో యాడ్ చేసేసుకొని మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా ఒకవేళ మీరు ఎక్కువ గ్రూపులు కావాలి, ఒకవేళ ఈ గ్రూప్ రాకపోయినా వేరే గ్రూప్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రము సో అన్ని గ్రూప్స్ యాడ్ చేసుకోండి. దీంట్లో మీకు ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ప్రతిదీ కూడా చూసుకొని అప్లై చేసుకోండి. సో ముఖ్యంగా హిందూ మతస్థులకు మాత్రం హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది తిరుపతి వాళ్ళు. సో మిగతా కులస్తులు మాత్రం అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళకు సో హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. సో కేవలం వీళ్ళకి ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది, బయట హాస్టల్ తీసుకొని మీరు ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ కాలేజ్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మన కాలేజ్ లిస్ట్ అనేది కింద చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సో మీరు ఏదైతే మీరు 10th క్లాస్ ప్రకారం అప్లై చేశారో ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఆప్షన్స్ స్లైడింగ్ అనేది కూడా ముఖ్యంగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ ఆప్షన్స్ తీసుకోవాలి అనేది మాత్రం చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఒక స్టూడెంట్ ఐడి వస్తుంది, స్టూడెంట్ నేమ్ వస్తుంది, అదేవిధంగా మీరు సో కరెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ సెలెక్టెడ్ కాలేజ్ ఏ అప్లై చేసుకున్నారని చూపిస్తుంది, ఏ కోర్స్కి అప్లై చేసుకున్నారు, సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మీడియం ఏ చదువుకున్నారు, ఇవన్నీ కూడా మీ హాస్టల్ కావాలా, ఇవన్నీ వద్దా చూసుకొని మీ ఫోటో కరెక్ట్గా అప్లోడ్ చేసుకున్నారా లేదా అనేది చూసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ చూసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఒక హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేసేసి కానీ మనము కనుక్కోవచ్చు. ఓకే, సో డౌట్స్ ఉంటే ఏమైనా కింద కామెంట్ చేయండి. ఇక దీనికి సంబంధించిన ఎవరైనా ఇంకా చేరాలి, ఇంటర్మీడియట్ చదవాలి టీటీడీ దేవస్థానం తరపున అనుకుంటే మీరు సో మినిమం నామినల్ ఫీ చేసి పే చేసేసి మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో మనకి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్కి అనేది వస్తుంది ఒకవేళ సెలెక్ట్ అయింటే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా సమాధానం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.